భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒక ఎత్తైతే, దేవుడు ఇజ్రాయిలీలను నా సొత్తైన ప్రజలు అన్నాడండి. ప్రభుకు స్తోత్రం. భూమి మీద అందరి కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, కానీ సంఘం మాత్రము అధికారముతో ఏలుబడి చేసేదిగా ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, మార్కు సువార్త 16:17 మనందరికీ తెలుసు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, వెంబడించును. దీస్ సైన్స్ షల్ ఫాలో దోస్ హూ బిలీవ్. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఈ భూమి మీద యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఎవరు? గుడ్డిగా చెప్పాలంటే సంఘం, చర్చ్. ఆయనను నమ్మి, ఆయన చేసిన దాన్ని నమ్మి, ఆయన నా కొరకే చేశాడని నమ్మి, ఆ చేసిన దాన్ని సంపూర్ణంగా స్వీకరించినటువంటిదే ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘం. యేసయ్య ఈ భూమి మీద ఏమైతే చేశాడో అది నా కొరకే చేశాడు అని నమ్మి దానిని సంపూర్ణంగా తీసుకోవడమే క్రైస్తవ జీవితం. అలాంటి క్రైస్తవుల సమూహాన్నే సంఘము అంటున్నాం, చర్చ్ అంటున్నాం. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీయులు, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒకటైతే, భూమి మీద ఉన్న దేశాలన్నీ ఒకటైతే, ఇజ్రాయేలీయులు నా ప్రజలు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించింది ఎవరిని? ఇజ్రాయేలీయులు. అసలు గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా అండి? ఈ భూమి మీద ఒక దేశము మాయమైపోయి మళ్ళీ ఒక దేశంగా వచ్చి, మళ్ళీ మాయమైపోయి మళ్ళీ దేశంగా వచ్చి, ఏ దేశ ప్రజలు కూడా ఏదో ఒక కారణం చేత అనేక ప్రపంచ దేశాల్లో అనేక చోట్లకు చెదిరిపోయి ఉద్యోగాల నిమిత్తమో బిజినెస్ నిమిత్తమో వెళ్ళిపోతారండి. కానీ ఇజ్రాయేలీల పరిస్థితి అలా కాదు. వాళ్ళకి దేశం లేనందుకు చెదిరిపోయారండి. భూమి మీద అత్యంత వింతైన దేశం ఏంటి అంటే ఇజ్రాయెల్ దేశం అండి. అలానే ఈరోజు సంఘము భూమి మీద విచిత్రమైనటువంటిదండి.